ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొను. దేవుని చిత్తము ఈ దుష్టకాలం నుండి మనం తప్పించబడటానికి యేసయ్య తన ప్రాణాన్ని బలిగా మన కొరకు అర్పించి పాపముల నుండి విడుదలను అనుగ్రహించినాడు. అయితే ఈ దుష్టకాలంలో దుష్టుల మధ్యలో బ్రతుకుతున్న సమయంలో మనము దుష్టులముగా కాకుండా పరిశుద్ధులముగా బ్రతకాలి అంటే దేవుని సన్నిధానాన్ని వెంటబెట్టుకున్న వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధతను కలిగిన వారంగా ఉండాలి. మన కొరకై ఆయన మరణించాడని తిరిగి లేచాడన్న మాట ఎల్లవేళలా స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే ఈ లోకంలోని దుష్టత్వం నుండి తప్పించబడ్డ వారంగా అవుతాం. ఇప్పుడు నీవు బ్రతుకుతున్న ఈ పరిశుద్ధమైన జీవితానికి కారణభూతుడైన ఆ యేసయ్యను మరొక ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావని గుర్తెరిగి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అట్టి వారంగా కాకుండా ఈ లోకము పోకడతో కలిగి ముందుకు కొనసాగే వారంగా ఒకవేళ ఉంటే నీవు ఆయన ఈ దుష్ట కాలం నుండి తప్పించటానికి నీ కొరకై బలియాగమైనాడన్న మాట నీ విషయంలో వ్యర్థముగా ఎంచుతున్నావని అర్థం. వ్యర్థమైన కార్యము యేసయ్య నీ బ్రతుకులో జరిగించలేదు. చక్కటి అర్థముతో కూడిన కార్యాన్ని జరిగించినాడు. అర్థము లేని ఈ బ్రతుకు, వ్యర్థమైన ఈ బ్రతుకు, దుష్టత్వంతో నింపబడిన ఈ బ్రతుకు, పాపభూయిష్టమైన ఈ బ్రతుకును ఆయన బలియాగమై మన బ్రతుకును మార్చి స్థిరపరిచి నిలబెట్టినాడు. ఈ మాటను స్వీకరించిన వారముగా బ్రతుకుదాం. ఈ మాటను అంగీకరించిన వారముగా ఈ లోకంలో మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. మంచి ప్రవర్తన కలిగి, మంచి మాట కలిగి, దుష్టత్వము లేని వారముగా, దుష్టత్వం హృదయంలో దాచుకొని వారముగా, యథార్థత కలిగిన వారముగా, క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆయన మన కొరకే చేసిన బలియాగాన్ని గ్రహించిన వారముగా, అంగీకరించిన వారముగా, ఒప్పుకున్న వారముగా యేసయ్యతో కలిగి ముందుకు కొనసాగుతూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన కొరకు మనం బ్రతుకుదము గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మాలో ఎన్నో లోటుపాట్లు, మా దుష్టత్వాన్ని ఈ లోకం నుండి మమ్మల్ని వేరుపరచడానికి నీవు మా కొరకై బలియాగమైనావు. అయ్యా, అది నీ చిత్తమై ఉన్నది. నీ చిత్తంలో నా తండ్రి, నీ ప్రణాళికలో ఉన్నది. నా తండ్రి, నీ ప్రణాళికలో మేము నిలబడ్డ వారంగా మమ్మల్ని చేసిన విధానం కొరకే వందనాలు. అయ్యా, మేము నీ ప్రణాళికలో నతన్ని ముందుకు కొనసాగే జీవితంగా స్థిరపరచండి. మేము తిరిగి దుష్టత్వం వైపుకు వెళ్లకుండా, పాపము వైపుకు వెళ్లకుండా, అపవిత్రత వైపుకు వెళ్లకుండా పవిత్రమైన, పరిశుద్ధమైన, నమ్మకమైన బ్రతుకు నీ కొరకు బ్రతికే వారముగా మమ్మల్ని నిలబెట్టండి. నీ బలియాగాన్ని ఎల్లవేళలా జ్ఞాపకము చేసుకొని ముందుకు నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తితో స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. అయ్యా, ఎవరైనా తండ్రి విశ్వాసము సన్నగిలిన వారంగా ఉంటే, నాయన ఎవరైనా తండ్రి నీ యొక్క సన్నిధానంలో నిలబడలేని స్థితిలో ఉంటే ఒక్కసారి వారిని దర్శించి సంధించి నీ కొరకై నిలబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అటు బలహీనమైన శరీరంలో నతని నీ బలాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టత్వాన్ని ఎదిరించే శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తోడయుండి స్థిరపరచమని ప్రార్థిస్తూ అయ్యా, అటు నమ్మకమైన ప్రయాణంలో మేమందరము నీ కొరకై నతను ముందు కొనసాగుటకు శక్తిని, బలాన్ని మెండుగా అనుగ్రహించి స్థిరపరచుమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతమందికి యొక్క వాక్యము వినని వారికి వినిపించిన వారు అవుతారు.